కర్నూలు జిల్లా కోడుమూరులో భారీ బహిరంగ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ కోడుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజలకు ఏమైనా పనికి వచ్చాడా, పోనీ ముఖ్యమంత్రి పనికి వచ్చాడా, గుండ్రెపుల ప్రాజెక్టు వైఎస్ఆర్ కళ ప్రాజెక్టు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రాజెక్టు పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మరిచారు. రైతులకు సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేశాడు. పండుగలా ఉంటే వ్యవసాయాన్ని దండగ చేశాడు. కనీసం పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేదు. యువతకు 2.35 లక్షల ఉద్యోగాలు అని మోసం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? ఎప్పుడైనా పనికొచ్చాడా? ఎప్పుడైనా వచ్చాడా? మీ అవసరం ఇది అని తీర్చాడా? ఎలా ఉన్నారు అని కనుక్కున్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ముఖ్యమంత్రి గారు కదా, మీరు ఓట్లేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు కదా, ఎప్పుడైనా వచ్చారా? ఏం చెప్పారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కదా, రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పూర్తయిపోవును కదా, 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చును కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద ఏం చెప్పారు? ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా అన్నా? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయిందా? తుంగభద్ర నుంచి కెనాల్ విస్తీర్ణ చేసి సాగునీరు తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? వచ్చినాయా? ఒక్క బొట్టైనా నీళ్లు వచ్చినాయా? ఒక్క చుక్కైనా నీళ్లు వచ్చినాయా? కనీసం తాగడానికైనా నీళ్లు ఇచ్చారా? సాగునీరు ఎలాగో లేదు, తాగునీరైనా ఇచ్చారా? ఎన్ని మాటలు చెప్పారు? చేనేతలకు రుణమాఫీ చేస్తానని చెప్పలేదా? అయిందా అన్నా రుణమాఫీ? వీళ్ళకా మళ్ళీ ఓట్లేసేది? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగుండే? ప్రజలను ఎంత మంది కలిశాడు రాజశేఖర రెడ్డి గారు? ప్రజా దర్బార్లో వేల మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా కలిశారా? కనీసం వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకైనా టైం ఇచ్చాడా? ఎవ్వరూ కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని చెప్పలేదా? అయిందా అన్నా మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎక్కడికి బయలుదేరారని అడుగుతున్నాం. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం నిద్రపోయాడు. ఎప్పుడూ ప్రజల ముందుకు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని సిద్ధమని ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించారా? ఇప్పుడు బయలుదేరొచ్చారు అంటే మీ ఓట్లతో కాకుంటే మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూడడం కాకపోతే మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళే బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, ఈసారి ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మీ ఓటుని డ్రైనేజ్ లో వేసినట్టే. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, హస్తం గుర్తు మాత్రమే ఆపయ హస్తంగా ప్రజల పక్షాన నిలబడే పార్టీ. హస్తం గుర్తు మీద ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ప్రతి పేదింటికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇల్లు గడుపుకోవడానికి ఆ ఇంటి మహిళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు. యువత పక్షాన, బిడ్డల పక్షాన, నిరుపేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకు పెన్షన్, వితంతులకు, వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ మురళీకృష్ణ గారు. మీ తమ్ముడు, మీ అన్న, మీ బిడ్డ గొప్ప మెజారిటీతో గెలిపించండి. గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఎంపీ ఓటు రాంపుల్లయ్య యాదవ్ గారు మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉంటాడు. మీ గొంతు వినిపిస్తాడు ఢిల్లీలో. మీరు ఆశీర్వదించాలి. ఎమ్మెల్యే, ఎంపీ 2
హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన చూశారో మళ్ళీ అదే సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ ఇంటి గడపకు తీసుకొస్తుంది అని మీకు మాటిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు.